దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం. మిద్యాను యాజకుడైన యిత్రో అను మోషే మిద్యాను యాజకుడైన యిత్రో తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. మిద్యాను యాజకుడైన యిత్రో ఆయన గురించి మీకు చెప్పాలని ఇక్కడ నిలబడి ఉన్నా. ఈయన ఎవరు అంటే మోషేకి పిల్లనిచ్చినటువంటి మామగారు. ఈ యిత్రో ఎవరు అంటే అబ్రహామునకు 3 భార్యలు. పెద్ద భార్య పేరు షారా, 2వ భార్య పేరు హాగరు, 3వ భార్య పేరు కెతూరా. షారా చనిపోయింది, హాగరు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఇంకెవరు తోడు లేరు ఆయనకి. ఆ సందర్భములో ఆయన వివాహం చేసుకున్నాడు. 3వ భార్య కెతూరా. ఆవిడికి 6 కుమారులు పుట్టారు. అబ్రహాం ఆడపిల్లలు లేరు, అంత కొడుకులే. ఎంతమంది కొడుకులు? మొత్తం 8 మంది. షారాకు ఒకరు, హాగర్కు ఒకరు, నెక్స్ట్ ఈ కెతూరాకి 6, మొత్తం 8 మంది కుమారులు. ఈ కెతూరాకి పుట్టిన 6 కుమారులలో 4వ వాని పేరు మిద్యాను. ఆ మిద్యా వంశములో నుండి వచ్చిన వాడే ఈ యిత్రో. మిద్యానీయుడు అంటే అబ్రహాము సంతానం నుండి వచ్చిన వాడే యిత్రో. దేవునికి స్తోత్ర. చదవండి ఆ మాటలు. ఆదికాండము 25వ అధ్యాయము 1-2 వచనాలు. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు అను వారిని కనెను. చాలు. అబ్రహాము కెతూరాను వివాహం చేసుకుని 6 కుమారులను కన్నాడు. 4వ కుమారుడు మిద్యాను. ఈ మిద్యాను వంశములో నుండి వచ్చిన వాడే మిద్యానీయుడు యిత్రో. మోషేకి పిల్లనిచ్చినటువంటి మామ. ఈయనకి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి యిత్రో, 2వది రఘుయేలు, 3వ పేరు హోబాబు, తండ్రి పేరు రవుయేలు, తండ్రి పేరు. మిద్యాను వంశం నుండి వచ్చినవాడు. అయితే యిత్రో అనగా దీని ఆత్మీయ అర్థం ఏంటంటే ఆయన ఘనము లేదా ఆయన ఘనత అని అర్థం. ఎవరైనా యెహోవా ఘనము లేదా యెహోవా ఘనత అని అర్థం. అయితే మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన విధానము ద్వారా, నడవడిక ద్వారా, మనము కట్టుకునే వస్త్రముల ద్వారా, మనం చేస్తున్న పనులను బట్టి, తింటున్నటువంటి తిండిని బట్టి, ప్రతి విషయములో మన ద్వారా దేవునికి ఘనత కలగాలనే దేవుడు కోరుకుంటూ ఉంటాడు. యిత్రో అంటే యెహోవా ఘనత, ఆయనకి ఘనము, ఆయనకి ఘనత రావాలి మన ద్వారా. మనల్ని సృష్టించిన విధానము అదే. అందుకని కీర్తనాకారుడు అంటాడు, దేవా నీవు సృష్టించిన మనిషిని చూడగా భయమును ఆశ్చర్యము కలుగుతుందంట. మనిషి యొక్క నిర్మాణం అనేది మామూలు విషయం కాదు. బాడీ మొత్తానికి ఒక డాక్టర్ లేడు ప్రపంచం అంతా, తెలుసా? బ్రెయిన్కి ఒక డాక్టర్ ఉంటాడు, ముక్కుకి, గొంతుకి, చెవులకి, కళ్ళకి, నోటికి ఒక డాక్టర్ ఉంటాడు, నరాలకు ఒక డాక్టర్ ఉంటాడు, గుండెకి ఒక డాక్టర్ ఉంటాడు, కిడ్నీలకు ఒక డాక్టర్ ఉంటాడు, లంగ్స్ ఊపిరితిత్తులకు ఒక డాక్టర్ ఉంటాడు. అలా శరీరంలో ఉన్న అవయవాలకి అన్నిటికీ కలిపి ఒక డాక్టర్ లేడు. ఒకదాని గురించి చదవటానికే ఆ డాక్టర్ పని అయిపోతుంది.
ఆయన ఆయుష్ ఆలటం లేదు. కానీ దీని మొత్తానికి డాక్టరు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నరాల గురించి చదివితే నరాల స్పెషలిస్ట్ చెప్తాడు ఒక ఆయన. అంటే మైండ్ పోద్దండి అసలు. సన్నని నరాలు కదా, కనెక్షన్ అలా ఇచ్చాడండి దేవుడు. అసలు ఆయన సృష్టించిన విధము చూస్తేనే ఆయనకి ఘనత. ఆయన మనల్ని ఎందుకు సృష్టించాడంటే మన ద్వారా దేవునికి ఘనత రావాలని సృష్టించాడు. మనం ఆయన ఘనపరచాలి. యేసయ్య అంటున్నాడు, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ మాట ఉంటుంది, కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా, నన్ను తృణీకరించు వారు తృణీకరం నందుదురు అని రాయించాడు. అక్కడ వినాలి జాగ్రత్త. ఇత్రో అంటే ఆయనకి లేదా యెహోవాకి ఘనత, ఆయనకి ఘనత రావాలి. ఆయన్ని మనం ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ పంట పొలాలలో, నీ చదువుల్లో, నువ్వు వెళుతున్న ప్రతి మార్గములో, చేస్తున్న ప్రతి పనిలో దేవుడు నిన్ను బాగా ఘనపరుస్తాడు. నీ ఘనతను ఆపటం ప్రపంచంలో ఎవ్వడికి చేత కాదు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను బాగా ఘనపరుస్తాడు. దేవుడు ఘనపరచడానికి పిలిచాడు. దరిద్రతలో ఉంచడానికి పిలవలేదు, కరువులో ఉంచడానికి పిలవలేదు, అప్పుల్లో ఉంచడానికి పిలవలేదు, రోగాల్లో ఉంచడానికి పిలవలేదు, సమస్యలు ఉంచడానికి దేవుడు నిన్ను పిలవలా. దేవుడు నిన్ను బాగా ఘనపరచటానికి పిలిచాడు. ఆయన మనల్ని ఘనపరచాలి అంటే మనము ఆయన్ని ఘనపరచాలి. ఆయనను మనం ఎలా ఘనపరచగలము? ఆయన ఘనపరచాలంటే మనం ఏం చేయాలి? మనం ఏమి చేస్తే ఆయనకి ఘనత కలుగుతుంది? ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే చదవండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13, 14 వచనాలు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరకుండిన ఎడల, నీవు ఆ రోజు ఏమీ చేయకుండా ఊరకుండిన ఎడల మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించి, అదుగో విశ్రాంతి దినమును నువ్వు ఘనముగా ఆచరించిన ఎడలా నీకిష్టమైన పనులు చేయక ఆయనకి ఇష్టమైన పనే చేయాలి. విశ్రాంతి దినమున వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఆదివారము విశ్రాంతి దినాన లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద కొట్టగేటగా చెప్పట్లో నిన్ను ఎక్కించెదను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇత్రో అనగా యెహోవా ఘనము. ఆయన ఘనంగా ఉండాలని మనం కోరుకోవాలి. ఆయన ఘనత కొరకు మనం ప్రయాసపడాలి. అప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. మనం ఏమి చేస్తే ఆయనకి ఘనత కలుగుతుంది అంటే, విశ్రాంతి దినాన వ్యాపారము చేయకూడదంట, విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదంట, విశ్రాంతి దినాన నీవు ఉద్యోగానికి వెళ్ళకూడదు. అనగా ఆదివారము నువ్వు ఉద్యోగానికి వెళ్ళకూడదు, ఆదివారము వ్యాపారము చేయకూడదు, ఆదివారము పంట పొలంలోకి నువ్వు వెళ్ళకూడదు, ఆదివారము చదువు నిమిత్తమై నువ్వు వెళ్ళకూడదు, ఆదివారము ఎక్కడికి నువ్వు వెళ్ళకూడదు. ఆ రోజు ఊరికనే ఉండాలంట. ఉండి ఆ రోజు లోక వార్తలు చెప్పుకోకూడదంట, అంటే లోకంలో గురించి మాట్లాడకూడదంట. ఆ రోజంతా దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండాలంట. ఆ రోజు ఏ వ్యాపారం చేయకూడదు. ఆదివారము ఆ రోజు ఊరికనే ఉండాలి, ఏ పనికి నువ్వు వెళ్ళకూడదు. దేవుని సన్నిధికి మాత్రం రావాలి. దేవుని సన్నిధికి వచ్చి ఆదివారము దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవునికి ఆరాధన చేయాలి, దేవుని గురించి సాక్ష్యం చెప్పాలి. ఈ విధముగా ఎప్పుడైతే ఆదివారము విశ్రాంతి దినమున ఏ పని చేయకుండా, ఏ పనికి వెళ్ళకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించి ఘనపరిచినట్లయితే దేవునికి ఘనత కలుగుతుంది. ఇలా ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా దేవుణ్ణి ఘనపరుస్తావో దేవుడు నిన్ను ఘనపరుస్తాడు.
ఎలా గనపరుస్తాడంటే ఆనంద తైలముతో నింపుతాడంట. దేవునికి స్తోత్ర. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆనందముతో నింపుతాడు. ఏ దీవెన లేదని దుఃఖపడుతున్నావో, ఏ దీవెన లేదని కన్నీళ్లు కారుస్తున్నావో, ఏ దీవెన లేదని ఏడుస్తున్నావో, ఆ దీవెనలన్నీ ఇచ్చి దేవుడు నిన్ను ఆనందింపజేస్తాడు. హల్లెలూయా. ఆదివారము దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి నువ్వు గణపరచాలి. అసలు ఆదివారం నువ్వు మందిరానికి వస్తేనే దేవుణ్ణి గణపరిచినట్లు. అప్పుడు దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. ఆదివారం మందిరానికి రాకపోతే నువ్వు సాతాన్ని గణపరుస్తున్నావు కాబట్టి సాతాను గడి నీకు దుఃఖాన్ని ఇస్తాడు. అది జరిగేది. నాకు తెలిసి సేవకు వచ్చిన 21 సంవత్సరంలో ఆదివారం నేను ఎప్పుడు మిస్ కాలా. ఆదివారమును దేవుడు ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించుట అంటే పరిశుద్ధపరచుట, ప్రత్యేకించుట అని అర్థం. ఆదివారమును దేవుడు ప్రతిష్ఠించాడు అనగా పరిశుద్ధపరిచాడు, మన కొరకు ఆయన ప్రత్యేకించాడు. ఉదాహరణకి మీకు ఒక డేట్ కావాలని వస్తారు, అన్న పలానా రోజు మేము కూటమి పెట్టుకోవాలన్నా అని. ఆ డేట్ మీకు ఇచ్చానా? ఆ డేట్ ఇంకెవరికి ఇవ్వను, అది మీకు ఇచ్చా. అలాగే ఆదివారము దేవుడు మనకిచ్చాడు ఆ డేటు. ఆదివారం నేను మందిరానికి వస్తాను, మీ పాటలు వింటాను, మీ సాక్ష్యాలు వింటాను, మీ ఆరాధన నేను చూస్తాను, ఆస్వాదిస్తాను, మీ సమస్యలు నేను వింటాను, నేను ఆదివారం వచ్చి మిమ్మల్ని దీవిస్తాను, ఆదివారం తప్పనిసరిగా నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను, మీరు ఆదివారం రండి మాట్లాడుకుందాం అంటాడు దేవుడు. దేవునికి స్తోత్ర. ప్రభువా ఆదివారం రాట నాకు కుదరదు. ప్రభు కాము ఆదివారం కుదురుతుంది రావటానికి, మనకు కుదరదు. ఎందుకంటే యేసు ప్రభు కంటే గొప్పవాళ్ళం మనం. ఎన్ని పనులున్న ప్రక్కన పెట్టి మందిరానికి వస్తే నువ్వు దేవుణ్ణి గణపరుస్తున్నావు కనుక దేశం యొక్క ఉన్నత స్థలం అనేది ఎక్కిస్తాడంట. కనుక ఆ తర్వాత కింద మాట చదువు. యెషయా గ్రంథం 58:4 నీవు యెహోవా యందు ఆనందించెదవు, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. అంటే నువ్వు ఉన్న ప్రాంతంలో అక్కడ ఉన్న వాళ్ళందరికంటే, నీ బంధువులందరికంటే, నీ స్నేహితులందరికంటే, నీ కులస్తులందరికంటే, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట అక్కడ ఉన్న వాళ్ళందరికంటే గొప్పగా దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత ఏంటి? నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచేదను. అనగా యాకోబు ఏ విధంగా దీవించబడ్డాడు అలాగే నీవు దీవించబడతావు. ఆమేన్. హల్లెలూయా. ఆ మనుష్యుడు ఎలా దీవించబడ్డాడంట? ఆదికాండం 30:43 చూస్తే ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి చెంది విస్తారమైన మందలు, దాసీలు, ఒంటెలు, గాడిదలు గలవాడాయనో చాలు. ఆ మనుష్యుడు అత్యధికముగా దీవించబడ్డాడంట. విస్తారమైన మందలు అనగా విస్తారమైన దీవెనలు. అత్యధికంగా దీవించబడ్డాడు, విస్తారంగా దీవించబడ్డాడంట యాకోబు. అదే యాకోబుకి ఇచ్చిన దీవెన నీకు ఇస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అన్ని దీవెనలు ఇచ్చి ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలం ఎక్కిస్తానంటున్నాడు. ఆయన్ని గణపరచాలి. మనం ఏమి చేస్తే ఆయనకి ఘనత? చెప్పండి ఇప్పుడే. ఏం చేస్తే ఆయన ఘనత? ఆదివారం ఎన్ని పనులున్న ప్రక్కన పెట్టి మందిరానికి రావాలి. ఇత్రో జీవితాన్ని దేవుడు మన ముందు నుంచి మాట్లాడుతున్నాడు. ఇత్రో అనగా యెహోవాకి ఘనము. ఆయనకి ఘనత ఎలా వచ్చిందో చెప్పాను. ప్రతి ఆదివారం ఎన్ని పనులను ప్రక్కన పెట్టి మందిరానికి వస్తే ఆయనకి ఘనత, నిన్ను ఘనపరుస్తాడు. ఏమి దీవెనిస్తాడో చెప్పా. అలాగే రెండో విషయం ఏంటంటే చదువు. నిర్గమాకాండం 2:18 వారు తమ తండ్రి అయిన రగుయేలు యొద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను. అందుకు వారు ఐగుప్తీయుడొకడు మంద కాపురుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడా ఆ మనుష్యుని ఎలా విడిచి వచ్చితిరి? భోజనమునకు అతన్ని పిలుచుకొని రండెనెను. చాలు. ఇక్కడ
మోషే మామ పేరు రఘుయేలు అని కనిపిస్తూ ఉన్నది. రఘుయేలు అనగా ప్రియుడు అని అర్థం. ఎవరికి ప్రియుడు? యెహోవాకి ప్రియుడు. స్త్రీ అయితే తన భర్తకి ప్రియురాలుగా కనపడాలని చాలా ప్రయత్నం చేస్తుంది. పురుషుడైతే తన భార్యకు ప్రియుడిగా కనపడాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. యవనస్తులైతే వివాహం కాలేదా? చాలామంది సమాజంలో ఎలా ఉన్నారంటే తను ప్రేమించిన ప్రియుడికి ప్రియురాలుగా కనపడాలని వీళ్ళు చేసే ప్రయత్నాలు అంతా ఇంత కాదు. యవనస్తులైన మగపిల్లలు తను ప్రేమించిన అమ్మాయికి ప్రియుడుగా ఇష్టంగా కనపడాలని వీళ్ళు చేసేటువంటి నాటకాలు మామూలుగా ఉండవు. కానీ మనుషులకు నువ్వు ప్రియుడిగా ప్రియురాలుగా కనపడకపోయినా పర్వాలేదు, కానీ దేవుని దృష్టిలో ప్రియుడిగా ప్రియురాలుగా కనపడాలి. ఆమె అతడు నాకు ప్రియుడు అని దేవుడు నీ గురించి చెప్పగలగాలి. ఆమె నా ప్రియురాలు అని చెప్పగలగాలి దేవుడు. ప్రియుడు అంటే ఇష్టమైన వాడు, ప్రియురాలు అంటే నాకు ఇష్టమైనది అని దేవుడు చెప్పాలి. అలా మనం ప్రవర్తించాలి. మనం ఎలా ప్రవర్తిస్తే దేవుడు నా ప్రియుడు అంటాడు, నా ప్రియురాలు అంటాడు? చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. ప్రభువునందు నాకు ప్రియుడును, ప్రభువునందు నాకు ప్రియుడును, నమ్మకమైన నా కుమారుడును తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. తిమోతిని నీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును అనగా ప్రతి స్థలములో ప్రతి సంఘములోను నేను బోధించిన విధమును మీకు జ్ఞాపకము చేయును. చాలు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు తిమోతి గురించి, తిమోతి నాకు నమ్మకమైన కుమారుడు, ప్రియుడు అంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే తిమోతి గురించి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, నేను ఏ సంఘములో ఎలా వాక్యం చెప్పానో, ఏ సువార్త కూటమిలో ఎలా వాక్యం చెప్పానో ఆ వాక్యాలన్నీ జాగ్రత్తగా రాసుకున్నాడు, వాక్యాలన్నీ జాగ్రత్తగా గుండెల్లో దాచుకున్నాడు. ఆయన తిమోతి ఎక్కడికి వెళితే అక్కడ నేను చెప్పిన వాక్యాలు చాలామందికి చెప్పి వాళ్ళని బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, తృప్తిపరుస్తున్నాడు, సాధ తీరుస్తున్నాడు, అనేక మందిని దేవుని యొద్దకు నడిపిస్తున్నాడు, అనేక మందిని మందిరానికి నడిపిస్తున్నాడు. కనుక తిమోతి నాకు ప్రియుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుని సేవకుని దృష్టిలో తిమోతి ప్రియుడిగా ఉన్నాడు, దేవుని దృష్టిలో తిమోతి ప్రియుడిగా ఉన్నాడు. కనుక ప్రపంచమంతా తిమోతిని దేవుడు గణపరిచాడు, దేవుని రాజ్యం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయా ప్రాంతానికి నువ్వు వెళ్ళినప్పుడు సంఘములో విన్న వాక్యాన్ని, సువార్త కోటల్లో విన్న వాక్యాన్ని, లేదా శనివార పరిశుద్ధాత్మకుడిలో విన్న వాక్యాన్ని, ఆదరణ కోటల్లో విన్న వాక్యాన్ని, లేదా బర్త్డే మీటింగ్స్లో విన్న వాక్యాన్ని జాగ్రత్తగా విని రాసుకోవాలి, నీ గుండెల్లో వాటిని దాచుకోవాలి. ఆ వాక్యాలు తీసుకెళ్ళి అనేక మందికి చెప్పాలి, అనేక మందిని ఆదరించాలి, ఓదార్చాలి, బలపరచాలి, తృప్తిపరచాలి, సేద తీర్చాలి, హెచ్చరించాలి, అనేక మందిని మందిరానికి నడిపించాలి. అప్పుడు దేవుడు నా ప్రియుడవు నీవు, నా ప్రియురాలవు నీవు అంటాడు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా నీకు దేవుని రాజ్యం ఇస్తాడు ఆయన. సువార్తను ప్రకటించు అని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు. పర్వతం మీద ఉన్నవాళ్ళు చాలా దూరం కనపడతారు. అలాగే ప్రపంచమంతా నిన్ను దేవుడు గణపరచగలడు ఈ విధంగా నువ్వు చేస్తే. ఖాళీగా ఉండకుండా పిచ్చి పిచ్చి మాటలు, రాజకీయం గురించి, చెత్తా చెదాన పనికి మళ్ళీ మనకెందుకు, అవన్నీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలు చెప్పు, అనేక మంది దేవుని ఎత్తుకు నడిపించు. అప్పుడు నా ప్రియుడు అంటాడు దేవుడు, నా ప్రియురాల అంటాడు. అని ఎలా దీవిస్తాడు తెలుసా? యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4-5 వచనాలు చూడు. నీవు నా దృష్టికి ప్రియుడవైనందు ఘనుడవైతివి. సేవకులు చెప్పిన వాక్యాలు జాగ్రత్త గుండెలో దాచుకుని వెళ్ళి అనేక మందికి చెప్పి అనేక మందిని దేవుని ఎత్తుకు నడిపించే వ్యక్తివైతే ఏం చేస్తాడంట? నీవు నా దృష్టికి ప్రియుడవు కనుక ఏం చేస్తాడంట ఆయన? ఘనుడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను ఘనుడిగా మారుస్తాడు, ఘనురాలుగా మారుస్తాడు. దేవుడు నిన్ను బహుగా గణపరుస్తాడు. ఆ తర్వాత ఏంటంట? నేను నిన్ను ప్రేమించుచున్నాను. అదుగో దేవుడు నిన్ను ప్రేమిస్తాడు.
ఆయనకి ప్రియుడిగా ప్రియురాలుగా బ్రతికితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, లేకపోతే ద్వేషిస్తాడు. ఆయనకి ప్రియుడిగా ప్రియురాలుగా బ్రతకటం అంటే దైవ సేవకులు చెప్పే మాటలు తీసుకెళ్ళి అనేక మందికి చెప్పి అనేక మంది దేవునికి నడిపించాలి. దైవ సేవకుల గురించి నువ్వు మంచి సాక్ష్యం చెప్పి అనేక మంది దేవునికి నడిపిస్తే నా ప్రియుడు నా ప్రియురాలని నిన్ను ప్రేమిస్తాడు. దైవ సేవకుల గురించి నువ్వు చెడ్డగా చెబితే వెళ్ళి మందిరానికి రాకుండా చేస్తున్న జనాలని, సేవకుల మీద ప్రేమ లేకుండా చేస్తుంటే దేవుడు ప్రేమించడు, ద్వేషిస్తాడు. సేవకుల గురించి మంచి సాక్ష్యం చెప్పి అనేకుని దేవుని యొద్దకు నడిపిస్తే నీవు దేవునికి ఇష్టడవు, ప్రియురాలవి. నీ మీద దేవుని ప్రేమ పెరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవుని ప్రేమ పెరిగితే నీ మీద తర్వాత నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాడు, ప్రతిగా నీకు మనుషులను అప్పగిస్తున్నాడంట దేవుడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు నీ భర్తను మందిరానికి రమ్మంటే వస్తాడా? రావట్లా. భార్య రమ్మంటే వస్తుందా? రావట్లా. పిల్లల మందిరం రమ్మంటే వస్తున్నారా? రావట్లా. స్నేహితుల మందిరం రమ్మంటే వస్తున్నారా? రారు. కానీ వాళ్ళందరూ నీ చేతికి దేవుడు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్ర. అనేక మందిని దేవుని యొద్దకు పట్టుకొస్తావు అంటే అనేక మందికి భోజనం పెట్టే స్థితిలో, అనేక మందికి వస్త్రాలు ఇచ్చే స్థితిలో, అనేక మందికి ఆలోచన చెప్పే స్థితిలో, అనేక మంది నడిపించే స్థితిలో నిన్ను ఒక అధికారిగా దేవుడు పెట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి ప్రియుడిగా నువ్వు బ్రతికితే, ప్రియురాలుగా బ్రతికితే నిన్ను ప్రేమిస్తాడు, అనేక జనాలు నీకు అప్పగిస్తాడు. అనగా నీ ద్వారా అనేక మంది రక్షణలోకి వస్తారు. నీ బంధువులు, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు నీ ద్వారా అనేక మంది దేవుని యొద్దకు వస్తారు. వాళ్ళని దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. ఆ తర్వాత మాట ఏంటంటే నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాడు. నీవు ప్రాణము పెట్టే వ్యక్తివైతే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే ఏమిస్తాడంట? ప్రాణమునకు ప్రతిగా జనములను నీకు అప్పగిస్తాడు. ఆ తర్వాత 5వ వచనం, భయపడకుము, అదుగో భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. గడిగడిగా చెప్పట్లో ఆమేన్, హల్లెలూయా. అప్పులున్నాయని, రోగాలు ఉన్నాయని, దరిద్రత ఉందని, కరువు ఉందని, కష్టాలు ఉన్నాయని, కోర్టు కేసులు ఉన్నాయని, పోలీస్ కేసులు ఉన్నాయని, పిల్లడికి ఉద్యోగం రాలేదని, వివాహం కాలేదని, సమస్యలు ఉన్నాయని, ఇల్లు లేదని, వివాహం కాలేదని దేనికి భయపడకో. దేవుడు నీకు తోడై ఉన్నాడు, అన్నీ ఇస్తాడు. ఆమేన్. ఏమీ తక్కువ చేయడు. ఆయన నీకు తోడై ఉన్నాడు, భయపడకు. నీ పిల్లలకి ఏది అవసరమో, నీ భర్తకి ఏది అవసరమో, నీ భార్యకి ఏది అవసరమో, నీ తల్లిదండ్రులకి ఏది అవసరమో, నీకేది అవసరమో ఆయనకి తెలుసు. అన్నీ ఇస్తాడు. అయితే ఎలా బ్రతకాలంట? ఆయనకు ప్రియుడుగా బ్రతకాలి. అలాగే ఆయన 3వ పేరు ఏంటో చెప్తాను. సంఖ్యాకాండం 10:29 వచనం నుండి చూడు. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెఊయేలు కుమారుడగు హోబాబుతో. చాలు. హోబాబు అనగా దాని అర్థం ఏంటంటే ప్రేమ గలవాడు. మనము కూడా అనేకులను ప్రేమించేవారుగా ఉండాలి, ప్రేమ చూపించేవారుగా ఉండాలి. నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారని నీకు తెలుసు, అయినా ప్రేమించలేవు. గుండెల్లో వేదన కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది, బాధ కలుగుతుంది. వాళ్ళ ముఖం చూస్తేనే ఎక్కుతుంది, ముఖం మీద కొట్టాలనిపించింది నీకు. కానీ దేవుడు అంటున్నాడు, పగ తీర్చుట నీ పని కాదు, నువ్వు మౌనంగా ఉండు. పగ తీర్చడం అనేది అది నా పని, నేను చూసుకుంటా. నువ్వు మౌనంగా ఉంటే నేను చూసుకుంటా అన్నాడు. కనుక నిన్ను ద్వేషించేవారు, దూషించేవారు, అవమానపరిచేవారు, కన్నీళ్లు పెట్టించేవాళ్ళు, అలాగే నేను దుఃఖపరిచేవాళ్ళు, నీ సాక్ష్యాన్ని దెబ్బతీసేవాళ్ళు సమాజంలో నీకు ఎదురవుతారు. వాళ్ళే సాతాను సంబంధులు నీకు ఎదురవుతారు. నీకు తెలిసింది వాళ్ళు ఎవరో. వాళ్ళని తిట్టొద్దు, వాళ్ళని కొట్టొద్దు, వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు, వాళ్ళ మీద గొడవకు వెళ్ళొద్దు. నువ్వెంత నేనంతరా, నీ బలమే నా బలమేంటి చూసుకున్నారా అనొద్దు, గొడవలు పెట్టుకోవద్దు. వాళ్ళు తిట్టినా, గద్దించినా, అరిచినా మౌనంగా ఉండి వాళ్ళని ప్రేమించి దేవా బిడ్డలను దీవించు ప్రభుని ప్రార్థన చేయి. వారికి మనోనేత్ర వెలిగించిన ప్రార్థన చేయి. వారికి మాకు మధ్యలో ఐక్యత కలుగు చేయండి, సమాధానం కలుగు చేయండి ప్రార్థన చేయి. స్నేహితులను ప్రేమిస్తావు, నీ బంధువులను ప్రేమిస్తావు, అది మామూలే. అది అందరూ లోకస్తులు కూడా చేస్తారు. పరిపూర్ణమైన భక్తి అది కాదు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అని చెప్పి ఆ కింద సందర్భంలో ఏమన్నాడు?
శత్రువులను ప్రేమించను. శత్రువులను ప్రేమించి మేలు చేయటమే పరిపూర్ణమైన భక్తి. ఎవరు కీడు చేసినా, ఎవరు నీ గురించి చెడ్డగా మాట్లాడినా వాళ్ళని దీవించి ప్రార్థన చేయగలగాలి, కీడు చేయకూడదు. సంఘంలో ఎవరెవరు ఏం మాట్లాడతారు అనేది నాకు తెలిసిద్ది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రభు చెప్తాడు నాకు. మీ ఆత్మీయ జీవితం వేరు, నా ఆత్మీయ జీవితం వేరు, అది మీకు తెలియదు. మీ అభిషేకం వేరు, నా అభిషేకం వేరు. దేవుడు నాకు చాలా దగ్గరగా ఉంటాడు, మీకు తెలియదు. ప్రతిరోజు మాట్లాడతాడు ఆయన. మీ మనస్తత్వాలు ఏంటో తెలుసు, మీరు ఎలా ఉంటారో తెలుసు. కానీ నేను ఒకరి గురించి ఒకరికి ప్రాణము పోయినా చెప్పను, చెప్పకూడదు, తప్పది. తప్పించయ్యా, కాపాడయ్యా, విడిపించయ్యా అని ప్రార్థన చేయాలి, ఎవరికి చెప్పకూడదు. చెబితే దేవుడు నన్ను నమ్మి నాకు చెప్పాడు కదా, నేను ఇతరులకు చెప్పి గోల చేస్తే వాళ్ళ గురించి నేను నమ్మక ద్రోహం చేసినట్టు దేవునికి. ఏది దాచిపెట్టాలో దాన్ని దాచిపెట్టాలి, ఏది చూపించాలో దాన్ని చూపించాలి. దాచిపెట్టే దానికి ఎక్కువ విలువిస్తారు సమాజం, అంతేనే కాదు. బంగారం దాచిపెట్టుకుంటారు లేదా, దానికి విలువ ఉందా లేదా? బంగారం ఎక్కడ దొరికిద్ది? భూమిలో దొరికింది. వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి? భూమి లోపల దొరుకుతాయి. అది విలువైంది కాబట్టి దేవుడు దాన్ని దాచిపెట్టాడు. అది దాచిపెట్టాడు కాబట్టి దానికి విలువ ఎక్కువ. చూడు, దేవుడు నిన్ను నమ్మి ఫలానా వ్యక్తిని సాతాను ఇలా శోధించబోతున్నాడు, ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయి నాయనా అని నిన్ను నమ్మి దేవుడు చెబితే నువ్వు 10 మందికి చెప్పి గోల చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి నమ్మక ద్రోహం చేస్తున్నావు. దేవుడు నిన్ను నమ్మి నీకు చెప్పాడు ప్రార్థన చేస్తావని, ఆయన గుండెల్లో వేదన నీకు చెప్పాడు ప్రార్థన చేయమ్మా అని. మీరు నా దగ్గరికి వచ్చి మా కూతురు పరిస్థితి బాగాలేదన్నా, మా కొడుకు పరిస్థితి బాగాలేదన్నా, మా భార్య పరిస్థితి బాగాలేదన్నా, మా భర్త పరిస్థితి బాగాలేదన్నా, ప్రార్థన చేయండి అని మీ గుండెల్లో వేదన అంతా నా గుండెల్లో పెట్టారు. అప్పుడు నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను 10 మందికి చెప్పి గోల్ చేస్తే నాకు ఇటు చెప్పింది, నా ఇటు చెప్పి చెప్పచ్చా? చెబితే నేను మీకు నమ్మక ద్రోహం చేసినట్టే కదా. భక్తి అంటే ఇది. అందుకని సామెతల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం చూడు, అక్కడ ఏమంటాడు? ప్రేమను వృద్ధి చేయగోరువాడు, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెడతారు. జరిగిన సంగతి మాటి ఎత్తువాడు మిత్రభేదము చేయును. చాలు. హోబాబు అనగా ప్రేమ గలవాడు. ప్రేమ కలిగి ఉండాలి. ఏంటి ప్రేమ కలిగి ఉండటం అంటే, నీతోటి సహోదరుడు సహోదరిలో చిన్న బలహీనత ఉన్నాయా, దేవుడు చూపించాడా కలలో దర్శనములో, లేదా నీవే కళ్ళతో చూసావా, దాని గురించి నువ్వు భారము కలిగి ప్రార్థన చేయి. దేవుడే నీకు చూపించాడు ప్రార్థన చేయమని, 10 మంది చెప్పి గోల చేయమని కాదు. నీ తోటి సహోదరి సహోదరుడు ఉద్యోగానికి వెళ్ళిన చోట, వ్యాపారానికి వెళ్ళిన చోట, పంట పొలాలకు వెళ్ళిన చోట చిన్న బలహీనతలు ఏదైనా చూసావా? మనుషులు చిన్న బలహీనతలు సహజం. నువ్వు యేసు ప్రభువు పరిపూర్ణతకి ఎదిగితే భూమి మీద ఉంచడు, తీసుకుని పరలోక రాజ్యంలో పెడతాడు. భూమి మీద ఉన్నావంటే చిన్న ఏదో ఉన్నాయి, దేవుడు సరి చేసి పరలోక రాజ్యం ఇస్తాడు. నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివైతే, నిజముగా ప్రేమ చూపించే వ్యక్తివైతే, ఎదుటి వ్యక్తిలో చిన్న బలహీనత నువ్వు ఏదైనా చూసినప్పుడు దాని నుంచి విడిపించు ప్రభువా. ఆ వ్యక్తిని మంచి భక్తిపరురాలుగా మార్చు, ఆ వ్యక్తిని మంచి భక్తిపరుడుగా మార్చు, వాళ్ళని దీవించు ప్రభువా. మీ ఆశీర్వాదం యోగ్యముగా మార్చు, పాపాన్ని ఆశ్రయించుకునే వ్యక్తులుగా మార్చు అని ప్రార్థన చేస్తావని దేవుడు నిన్ను నమ్మి నీకు చెప్పాడు. నువ్వు రహస్యముగా ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తే నువ్వు దాన్ని దాచిపెట్టావు కాబట్టి నీవు ప్రేమను వృద్ధి చేయగలుగుతున్నావు. ప్రేమ గల దానివి, ప్రేమ గలవాడివి. ఇది ప్రేమ. నీ ప్రేమను బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమించాలంటే నీవు ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించాలంటే మనం ప్రేమ కలిగి ఉండాలి. లోకస్తులాగా ఏదైనా చిన్న విషయము నీ తోటి ఆ విశ్వాసం గురించి ఏదైనా తెలిసిందా, ఛార్జింగ్ లేకపోతే బాబా ఛార్జింగ్ పెట్టి, ఆ బ్యాలెన్స్ లేకపోతే బాబా బ్యాలెన్స్ చేయించి, నీకు తెలుసా మనం ఏది విత్తుకుంటే అదే కోసుకుంటాం. నువ్వు ఏ విధముగా నీ తోటి సహోదరి గురించి చెడ్డగా ప్రచారం చేస్తావో, నీ గురించి నీ పిల్లల గురించి దేవుడు చెడ్డ ప్రచారం చేపిస్తాడు. చీకట్లో చేసేదంట ఒక రోజున మిద్దెల మీద ప్రకటించబడుతుందంట, బహిరంగతం చేస్తాడు దేవుడు. జాగ్రత్త, ఏది విత్తుకుంటే అది కోసుకోవాలి. ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు, ఇద్దరు ఓలబెండ్లు అన్నమాట. ఎంత ఓలబెండ్లు అంటే, ఏమ నోట్లేదు ఆమె తినిద్ది, ఆమె నోట్లేదు ఏమో తినిద్ది, ఈయన నోట్లేదు ఆయన తింటాడు, ఆయన నోట్లేదు ఏమి తింటాడు. ఇంత ఓలబెండ్లాగా, ఇంత బెస్ట్ ఫ్రెండ్లాగా ఉంటారా? ఏదో చిన్న విషయం కాడ గొడవ వచ్చింది. ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఏమో సీక్రెట్ అని ఆమె చెప్పింది, ఆమె సీక్రెట్ అని ఏమో చెప్పుకుంది. ఈయన ఎన్ని ఆయనకి తెలుసు, ఈయనకి చెప్పుకున్నాడు. ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు ప్రాణము పోయినా నిన్ను నమ్మి నీకు చెప్పాడే, నువ్వు ఎక్కడ చెప్పకూడదు. అది ప్రేమ అంటే.
ఆమె గురించి నేను చెడ్డగా చెప్పకూడదు ఎక్కడ. నిజమైన ప్రేమ ఇది. కొన్ని సందర్భాలలో కోపము ఆవేశం వచ్చినప్పుడు మాట్లాడతావు, పశ్చాత్తాపడి తప్పైపోయింది ప్రభు క్షమించు, ఇంకెప్పుడు నేను అలా చేయనని వెంటనే పశ్చాత్తాపడాలి, సరి చేసుకోవాలి. మోకరించండి, ప్రార్థన చేసుకో. మహోన్నతుడా, నిత్య నివాసి, నీ బంగారు పాదములకు ఎనలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపికి మా మధ్యకి దిగివచ్చి మీ దాసుడిగా నన్ను మరుగుపరచి దేవా, మోషే మామ అయినటువంటి ఇత్రో ఆ జీవితాన్ని మా ముందు ఉంచి అనేక విషయాలు మీరు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మోషే మామకి 3 పేర్లు ఉన్నాయని, అబ్రహాము కెతూరాకి పుట్టిన 4వ కుమారుడు మిద్యాను వంశం నుంచి వచ్చిన వాడే మిద్యానీయుడు ఈ ఇత్రో అని, రౌయేలు కుమారుడని. ఇత్రో అనగా యెహోవా ఘనము అని అర్థం. దేవా, ఇత్రో అని ఈరోజు మీరు మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు అనగా దేవా, నిన్ను మేము ఘనపరిచే వారముగా ఉండాలని మీరు మాతో మాట్లాడిన స్తోత్రం. మేము ఘనపరచాలంటే ఏమి చేయాలో ఏమి చేయకూడదు బహు డేటగా మీరు మాట్లాడారయ్యా. ప్రతి ఆదివారము మందిరానికి రావాలి, నేను స్తుతించాలి, నీకు ఆరాధన చేయాలి. ఎన్ని పనులున్న ప్రక్కన పెట్టి మందిరానికి రావాలి, అప్పుడు నీకు ఘనత కలుగుతుంది. అలా మేము ఘనపరచగలమని, అప్పుడే మేము నీ యొద్ద నుండి ఘనతను అనుభవించగలమని మీరు మాకు నేర్పించారయ్యా. స్తోత్రం. ఎవరైతే మందిరం మానేసి తిరుగుతున్నారో వాడు సాతాన్ని ఘనపరుస్తున్నారని, వాడు వచ్చి దీవెనలన్నీ తీసుకుని వెళతాడు, దుఃఖం పాలు చేస్తాడని మాకు తెలియజేస్తూ వచ్చారు. అయితే ఎవరైతే మందిరానికి వచ్చి నేను ఘనపరుస్తారు దేవా, వాళ్ళకి అన్ని దీవెనలు ఇచ్చి వాళ్ళని ఘనపరుస్తానన్నారు, ఆనంద తైలముతో నింపుతానన్నారు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కిస్తానన్నారు, యాకోబు స్వాస్థ్యాన్ని ఇస్తానన్నారు. దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎన్ని పనులను ప్రక్కన పెట్టి మందిరానికి వచ్చి నిన్ను ఘనపరిచే వాళ్ళే దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఉంటారని నేర్పించారయ్యా. స్తోత్రం. రెండోదిగా మోషే మామ పేరు రఘుయేలు అనగా యెహోవాకి ప్రియుడుగా మేము బ్రతకాలని దేవా మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. తిమోతి దైవ సేవకుడి దృష్టిలో ప్రియుడిగా ఉన్నాడు, ప్రపంచమంతా గణపరచబడ్డాడు, మీ రాజ్యంలో ఉన్నాడు. దేవా, ఏమి చేశాడో మీరు మాకు నేర్పించారు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి వాక్యాలు విని రాసుకొని ఆ వాక్యాలు తీసుకొని వెళ్ళి అనేక మందికి చెప్పి అనేక మందిని ఆదరించి ఓదార్చి బలపరిచి తృప్తిపరిచి సేద తీర్చి హెచ్చరించి అనేక మందిని దేవుని యొద్దకు నడిపిస్తున్నాడు. తిమోతి నా ప్రియుడు. సేవకుల గురించి చెడ్డ సాక్ష్యం చెప్పి అనేక మందిని దేవుని మందిరానికి దూరం చేస్తే వాళ్ళు దేవా నీకు ప్రియులు కాదు అని మీరు తేట తెల్లగా మాట్లాడుతూ వచ్చారు. ప్రియుడిగా బ్రతకాలని, ఈ ప్రియుడు అయినందున ఘనుడు అయితివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని వాగ్దానం చేస్తూ వచ్చారు. దేవా, ఎవరైతే ఈ విధంగా నీకు ప్రియుడిగా ప్రియురాలుగా బ్రతుకుతారో దేవా, వాళ్ళని ఘనపరచడానికి మీరు సిద్ధముగా ఉన్నారు. దేవా, నీకు స్తోత్రం. ఉద్యోగం, వ్యాపారం, చేతి పని, కూలి పనులు ఘనపరచడానికి మీరు సిద్ధంగా ఉన్నందుకు స్తోత్రం. ఘనపరుస్తానని మీరు మాట్లాడుతూ వచ్చారు. అలాంటి వారిని ప్రేమిస్తానన్నారు. నా ప్రేమ మారదు, శాశ్వతమైన ప్రేమను చూపిస్తానన్నారు, అధికారిగా ఉంచుతానన్నారు. దేవా, భయపడవలసిన అవసరం లేదు. భయాన్ని నుంచి విడిపించి ధైర్యపరచి తోడై ఉండి అన్ని దీవెనలు అనుగ్రహిస్తానని మాట్లాడుతూ వచ్చారు. దేవా, నీకు ప్రియుడిగా ప్రియురాలుగా బ్రతకాలని నేర్పించారు. స్తోత్రం. మూడోదిగా మోషే మామ పేరు, మూడో పేరు హోబాబు అనగా ప్రేమ గలవాడు. దేవా, మేము ప్రేమ కలిగి బ్రతకాలని నేర్పించారు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకరు ప్రేమింపబద్ధులై ఉన్నారు అని మీరు చెప్పారు. దేవా, ఎన్ని ఉన్న ప్రేమ లేని వాడు వ్యర్థుడు అన్నారు. పరలోక రాజ్యము ప్రేమ రాజ్యములో ప్రవేశించాలంటే ఇక్కడ మీరు ప్రేమ కలిగి ఉండాలని మీరు నేర్పించినందుకు స్తోత్రం. స్నేహితులను ప్రేమించి మేలు చేయటము అది భక్తి, బంధువులను ప్రేమించి మేలు చేయటం అది భక్తి, మమ్మల్ని పొగిడే వాళ్ళని ప్రేమించి మేలు చేయటం అది భక్తి అని
భక్తికి ఈ లోకంలోనే దీవెన, పరలోక రాజ్యం లేదు. కానీ పరిపూర్ణమైన భక్తి చేసిన వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారని. పరిపూర్ణమైన భక్తి అనగా దేవా, నిందించిన వారిని, అవమానపరిచిన వారిని, దుఃఖపరిచిన వారిని, చెడ్డ సాక్ష్యం చెప్పిన వారిని, కన్నీళ్లు పెట్టించిన వారిని, దేవా ఎగతాళి చేస్తున్న వారిని, హేళన చేస్తున్న వారిని, అసహించుకున్న వాళ్ళను కూడా ప్రేమించి వాళ్ళని ఆశీర్వదించగలగాలని, వాళ్ళకి మేలు చేయగలగాలని, వారి కోసం ప్రార్థన చేయగలగాలని. ఇదే పరిపూర్ణమైన భక్తి, ఇదే పరిపూర్ణమైన ప్రేమ, నిజమైన ప్రేమ ఇది. తోటి సహోదరులు ఎదుటి వారిలో చిన్న బలహీనత ఏదైనా చూసినప్పుడు దేవా వారిని విడిపించు అని ప్రార్థన చేయాలి, వారిని ఆశీర్వదించు ప్రభుని ప్రార్థన చేయాలి. కానీ దాన్ని రహస్యముగా ఉంచాలి. కానీ 10 మందికి చెప్పి గోల చేయకూడదు, 10 మందిని అవమానపరచకూడదు, హేళనకు అప్పగించకూడదు. గుండెల్లో దాచుకొని బలహీనత నుంచి విడుదల పొందినట్లుగా ప్రార్థన చేయాలి అని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. ఇలా తప్పిదములను దాచిపెట్టటమే ప్రేమను వృద్ధి చేయకోరుట, ఇది ప్రేమలో అభివృద్ధి చెందుట, పరిపూర్ణమైన ప్రేమలోకి ఎదుగుట అని మీరు మాకు నేర్పించారు. దేవా స్తోత్రం. ఇలా పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు దీవించబడతారని, నీ రాజ్యంలో ఉంటారని, 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారని, కోట్ల సంవత్సరం నీ రాజ్యంలో సంతోషముగా ఉంటారని, ఈ లోకంలో బహుగా దీవించబడతారని మీరు మాకు నేర్పించారు. స్తోత్రం. ఎత్తబడిన వాక్యం కాకూడదు. విన్న ప్రతి గుండెల్లో వాక్యాన్ని, స్థిరపరిచిన వాక్యాన్ని సరైన జీవితం అనుగ్రహించండి దేవా. మీ బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు, మీ సన్నిధి సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా గమ్యం చేరటాన్ని కృప చూపించండి దేవా. తండ్రి, హిత్రో అని పిలువబడాలి ప్రభు ప్రతి ఒక్కరూ, అనగా నేను గణపరిచేవారుగా ఉండాలి ప్రభు. రఘుయేలని మీరు పిలుస్తున్నారు ప్రభు. అలాగే దేవా, నీకు ప్రియుడుగా ప్రియురాలుగా బ్రతకాలి ప్రభు. అలాగే నా తండ్రి హోబాబు అని మీరు పిలుస్తున్నారు. మేము శత్రువులను కూడా ప్రేమించగలిగి వారి తప్పిదములను దాచిపెట్టి దేవా వారి కొరకు ప్రార్థన చేసే వారంగా మేము ఉండాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలా ఈ బిడ్డలను మార్చండి, అలా నడిపించండి, అలా ఆదరించండి, అలా ఓదార్చండి, అలా తృప్తిపరచండి, అలా సేద తీర్చండి, అలా హెచ్చరించండి, అలా ఆశీర్వదించండి. కుటుంబ సమేతంగా అందరూ మందిరంలో ఉండాలి. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించాలి. అనేకులు ఎంతకు నడిపించే సాధనాలుగా వాడుకోండి. హెచ్చించి గణపరిచి ఆశీర్వదించి మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడానికి తగిన కృపచేత నింపి మహిమ పొందమని యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరిన మనకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.